శ్రీకాళహస్తి ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు బి వెంకయ్య, ప్రధాన కార్యదర్శిగా పివి ప్రసాద్ ఎన్నికయ్యారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అందరికీ నిర్మాణాత్మకమైన సహకారం అందిస్తామని నూతన అధ్యక్షులు వెంకయ్య తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో విశ్రాంత ఉద్యోగుల యూనియన్ సమావేశం నిర్వహించారు. ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం శ్రీకాళహస్తి యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంపై చర్చించి ఏకగ్రీవంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గత కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న బి వెంకయ్యను ప్రస్తుతం సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. సహాధ్యక్షులుగా పురుషోత్తం గౌడ్, సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పివి ప్రసాద్, కోశాధికారిగా వెంకటరమణయ్య, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు, జయానందం, రామసుబ్బారెడ్డి, భక్తవత్సలయ్య, కార్యదర్శులుగా సుబ్రహ్మణ్యం రెడ్డి, జమరుద్ బాషా, మునిసుబ్బారెడ్డిలను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, కార్యవర్గాన్ని నూతనంగా నియమించుకున్నట్లు పురుషోత్తం గౌడ్ తెలిపారు. నూతన అధ్యక్షుడు బి వెంకయ్య మాట్లాడుతూ ప్రతి నెల 10వ తేదీన పెన్షనర్ల సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా నిర్మాణాత్మకమైన కృషి చేస్తామని తెలిపారు. నూతన కార్యవర్గాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యవర్గము మొన్న జరిగినటువంటి మన యొక్క ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వాళ్ళకి సన్మాన కార్యక్రమం నుండి కూడా అమల్లోకి వచ్చింది. ఆ రోజు స్టేట్కి సంబంధించినటువంటి నాయకులు, జిల్లా నాయకులు, మన స్థానిక నాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యవర్గాన్ని ఆ రోజే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క మొట్టమొదట సమావేశంలో మన వెంకయ్య గారు ఈ యొక్క కార్యవర్గానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా ఇప్పుడే నిర్ణయించాం. ప్రతి నెల 10వ తేదీ ఇక్కడ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో సర్వీస్ పెన్షనర్లు కానీ, ఫ్యామిలీ పెన్షన్లు కానీ, వారి సమస్యలు ఏవైనా ఉన్నా, సందేహాలు ఉంటే మనకు తెలియజేస్తే ఆ సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత ఎస్టీఓల దగ్గరికి వెళ్ళి వాటిని పరిష్కార మార్గంలోకి తీసుకొచ్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇక రెండో విషయంగా మనకు ప్రస్తుతం మాకు 1100 మంది సభ్యులు ఉన్నారు. మొట్టమొదట 25 మంది సభ్యులతో 1999లో ఏర్పడిన ఈ సంఘం ఈరోజు 1100కు జరిగింది.